హ్యావ్ టు విన్ బోత్ ద మ్యాచెస్. రిమైనింగ్ 2 మ్యాచ్లు గెలవాలి మన వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో గెలవాలి, ఆ తర్వాత సండే రోజున వెస్టిండీస్తో గెలవాలి. సో ఆ 2 మ్యాచ్లు గెలవాలి. గెలిచినంత మాత్రం డైరెక్ట్గా మన ఎంట్రీ రాదు. గెలవడంతో పాటు సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ దేర్ బోత్ మ్యాచెస్. వాళ్ళు రేపు మధ్యాహ్నం జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్ గెలవాలి, అలాగే ఆ తర్వాత వాళ్ళు జింబాబ్వేతో సండే రోజు నాడే మ్యాచ్ కూడా గెలవాలి. సో ఈ 4 రిజల్ట్స్ పైన మన ఎంట్రీ ఇంటూ సౌత్ ఆఫ్రికా ఇంటూ సెమీఫైనల్స్ డిపెండ్ అవుతుంది. సో అంత తప్ప మనం నెట్ రన్ రేట్ నమ్ముకుంటే చాలా కష్టం. ఎందుకంటే నెట్ రన్ రేట్ మనం చాలా పూర్గా ఉంది, 3.8 మైనస్ ఉంది. సో ఆ స్టేజ్ నుంచి నెట్ రన్ రేట్ మనం ఇంప్రూవ్ చేసుకుని మిగతా టీమ్స్ దాటుకోవాలంటే మనం ఈ 2 మ్యాచ్లో చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. సో మనకి బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే సౌత్ ఆఫ్రికా విన్నింగ్ బోత్ ద రిమైనింగ్ మ్యాచెస్ అండ్ వీ ఆల్సో విన్నింగ్ ద 2 మ్యాచెస్. సో అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతోనే మన పరిస్థితి చాలా తలకిందులు అయిపోయిందని చెప్పాలి. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకపోవడం, ఆయన లేని లోటు, ఆ వెలితి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాంటి విరాట్ కోహ్లీ ఉండాలి, లేకుంటే అలాంటి ఆటగాడే మనకు ఉండాలి అనేది. నిజంగా రీప్లేస్మెంట్ లేకుంటే ఆయన లాంటి ఆటగాడు మన దగ్గర ఉన్నారంటారా? ఇదే అండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కెనాట్ గో ఆన్ ఫర్ ఎవర్ కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ మరి ఏ ప్లేయర్ కానీ వాళ్ళు ప్రతిసారి ఆడే అవకాశం ఉండదు. యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ క్రికెటర్స్కి ఆ పేషెన్స్ కానీ టెంపర్మెంట్ కానీ లేకపోవడం అనేది కనిపిస్తుంది.